ఇప్పుడు 40 సంవత్సరాల ప్రస్థానం ఇది. ఈ 40 సంవత్సరాల ప్రస్థానంలో మొదటి 10 సంవత్సరాలు మీరు నిలదొక్కుకోవటము అవన్నీ ఉంటాయి. కానీ 90ల నుంచి మన దేశంలో చాలా రాజకీయ పరిణామాలు జరిగాయి. ఈ రాజకీయ అంటే మనము 90లకు ముందు 90ల తర్వాత అనేటటువంటిది ఒక లైన్గా పెట్టుకుంటే కనుక, అంటే దేశంలోకి ఆర్థిక సంస్కరణలు రావటం అనేటటువంటిది ప్రజల సామాజిక జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఆలోచన ధోరణిలో కూడా మార్పులు వచ్చాయి. అంతకుముందు సాంప్రదాయబద్ధమైన ఆలోచన కావచ్చు, వేరే రకమైన ఉద్యమాల్లో కూడా మార్పులు వచ్చాయి. అస్తిత్వ ఉద్యమాలు ప్రశ్నగా ముందుకొచ్చాయి, ఒక సవాలుగా నిలిచాయి. వీటన్నిటిలో నుంచి అంటే ఎలా గమనం మార్చింది అసలు తెలుగు ప్రజల సామాజిక గమనాన్ని ఈ 90ల ఆర్థిక సంస్కరణలు అనేటటువంటివి, అంటే పివి నరసింహారావు గారు తీసుకొచ్చినటువంటి, ఎట్లా చూస్తాం మనం? అంటే 30 సంవత్సరాలే కాకుండా మా విద్యార్థి దశ, తర్వాత నా ఉద్యోగ ప్రారంభ దశ 80s నుంచి కూడా తీసుకుంటే ఈ 40 సంవత్సరాల్లో 45 సంవత్సరాలు అవుతుంది. 45 సంవత్సరాల్లో చాలా ముఖ్యమైన, చాలా కీలకమైన పరిణామాల్ని చూసామనిపిస్తుంది నాకు. అంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్ స్పాన్లో చాలా గ్రౌండ్ బ్రేకింగ్, చాలా పెద్ద పరిణామాలు ఏవో ఉంటాయి. బయటి పరిణామాలు చెప్తాను, వ్యక్తిగత జీవితాల్లో ఉండేవి కాకుండా. ఒకటి, సోవియట్ యూనియన్ ఇంకా సజీవంగా ఉండగానే చూశాను. అక్కడికి వెళ్ళాను కదా, దాన్ని సోవియట్ యూనియన్ అనే ఉనికి ఒక ప్రేరణగా ఉండింది. చైనా, మావో చనిపోవడం కూడా నాకు తెలుసు, నేను చిన్నవాడిని అయినప్పటికీ. చైనా అనేది కూడా ఒక సజీవంగా ఉన్న ఉనికిగా తెలుసు. దాని దగ్గర నుంచి సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావటం అంటామా, ఏదో అంటామా, వాటివర్ జరగటం, చైనా గమనం మారిపోవటం, ఇవన్నీ చూస్తూ వచ్చాం. ఇవి కేవలం ఏదో ఒక దేశాల్లో జరిగిన పరిణామాలు కావు. మన ఆశలు కానీ, మనకేదో ప్రపంచంలో ఒక మంచి చోటు ఉంది, అక్కడ మనుషులు ప్రయత్నాలు చేసి వాళ్ళ జీవితాన్ని మెరుగుపరుచుకున్నారు, ఇంకా మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక ఆశ మన జీవితాన్ని ఫార్వర్డ్, మనం ముందు చూసే జీవితం పట్ల ఒక ఆశావహ దృక్పథాన్ని ఇస్తుంది. అవన్నీ కూలిపోవటం అనేది, అవన్నీ లేకుండా పోవటం అనేది, చూడటం అనేది, అది చాలా పెద్ద, ఒక రకంగా చెప్పాలంటే తాత్వికంగా కలవరపరిచిన అంశాలు. ఆ కలవరపాటులోనే ఈ నూతన ఆర్థిక విధానాలు 90లో మన దగ్గరే కాదు, ప్రపంచంలో చాలా చోట్ల మిశ్రమ ఆర్థిక విధానం ఉన్న చోట్ల ప్రైవేటైజేషన్ అనేది వచ్చింది. సోవియట్ యూనియన్ లేకపోవటం వల్ల కదా ఏకధ్రువ ప్రపంచం అనేది రావటం, దానికి కారణంగా కొన్ని అదనపు పరిణామాలు జరగటం అనేది జరిగిన తర్వాత నిజానికి దాని పట్ల వచ్చినప్పటి నుంచి దాని పట్ల విమర్శనాత్మక దృష్టితోనే ఉన్నాం. కానీ ద సేమ్ టైం మన జీవిత విధానాల్లో, మనం చూస్తూ ఉన్న పరిసరాల్లో చాలా మార్పులు కూడా వచ్చాయి, ఆకర్షణీయమైన మార్పులు వచ్చాయి. అంతకుముందు జీవితాన్ని అనుభవించడం, సోకాల్ జీవితాన్ని అనుభవించడం, జీవితం పట్ల ఆశగా ఉండటం, అచీవ్ చేయాలనుకోవటం, సొంతానికి కొంచెం ఎంతో కొంత జీవితాన్ని నిర్మించుకోవాలనుకోవటం మనుషులకు ఉండేది. స్వార్థం అనేది ఎప్పుడూ ఉండేది, కానీ దాని పట్ల కొంచెం అట్ ద సేమ్ టైం కొంచెం నేరస్థ భావన, కొంచెం మంచిది కాదేమో అనే ధోరణి కూడా ఉండేది. అది పోయింది 90 తర్వాత. స్వార్థం అనేది ఒక ఆమోదకరమైన విలువగా మారింది. లాభం అనేది ఒక సమాజం అంతా యాక్సెప్ట్ చేసే విలువగా మారింది. భారతదేశం లాంటి సోకాల్డ్ వెనుకబడిన దేశంలో మనుషులకి వ్యక్తిగతంగా విజయం సాధించడం, వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకొని జీవితంలో విజయానికి మెట్లు వేసుకుంటూ పోవచ్చు అనే ఒక ఆశ. అది చాలా భ్రమాత్మకమైన ఆశ అయినప్పటికీ మనుషులకి ఒక ఇంపెటస్, ఒక ప్రేరణ ఇచ్చింది కూడా. 90 తర్వాత పోరాటశీలుడుగా, లేదంటే వ్యవస్థ పట్ల విమర్శనాత్మకంగా తీవ్రమైన విమర్శతో ఉండవలసిన యువతను ఏదో తాము సాధించవచ్చు అనే ఒక ప్రయాణాన్ని కూడా ప్రేరేపించింది.
కాబట్టి మీకు 90 తర్వాత వచ్చిన పత్రికల్లో వచ్చిన రూపురేఖల్లో వచ్చిన మార్పులు, ఆలోచన విధానాల్లో వచ్చిన మార్పులు చూసినప్పుడు ఈ ధోరణి కనిపిస్తుంది. స్వార్థం అనేది రకరకాల పేర్లతో, స్వార్థం అనే పేరుతో ఎవరో యాక్సెప్ట్ చేయరు కదా, స్వార్థం అనేది ఇంకో పేరుతో మన జీవితాల్లోకి వచ్చింది. అది మంచిదా చెడ్డదా అనేది భవిష్యత్తు చెప్తుంది. కానీ ముఖ్యంగా జరుగుతుంది ఏంటంటే ప్రజల వనరులన్నీ కూడా కొంతమంది చేతుల్లోకి బదలాయించడం, అంతక్రితం ప్రభుత్వం చేతిలో ఉన్న ప్రజల వనరులన్నీ కూడా క్రమంగా ప్రైవేటు అభివృద్ధి నిర్వచనం మారటం, దాన్ని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయటం, ఒక జూదం లాంటి పెట్టుబడి కూడా ఒక జూదం లాగా మారిపోవటం, అంటే వ్యక్తులు పెట్టుబడి పరిధిలోకి సామాన్యులు కూడా రావటం, అది వాళ్ళు దాన్ని జూదం లాగా ప్లే చేయటం. లక్కీ భాస్కర్ లాంటి సినిమా చూసాం కదా, అవన్నీ వచ్చినాయి. వచ్చినప్పుడు జీవిత లక్ష్యాల సాధన, జీవితానికి లక్ష్యం ఏమిటి, సమాజంలో మెరుగుపరచడం ఎట్లా అనే దాని దృక్పథాల్లో కూడా కొత్త దృక్పథాలు వచ్చి చేరినాయి. సమాజాన్ని కొంత ప్రలోభపరిచిందని కూడా అనొచ్చు. కాబట్టి 90 తర్వాత వచ్చిన ఈ విలువల్లో వచ్చిన మార్పు అనేది తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. అది అందరినీ మార్చిందా, సామాజిక మార్పు ఫలానా విధంగానే జరగాలనుకునే వాళ్ళు అందరినీ మార్చిందంటే మార్చిందని చెప్పలేను. కానీ దానికి మీరు అస్తిత్వవాద ఉద్యమాలు చూసినప్పుడు, అస్తిత్వవాద ఉద్యమాలు అంతకుముందు ఉన్న మన సామాజిక మార్పు అనే ఒక దాన్ని, ఒక మోనోలిథిక్గా ఉన్న ఒక దృక్పథాన్ని ప్రశ్నించింది. అట్లా కాదు, నువ్వు చెప్తున్న సామాజిక మార్పు ఇంక్లూజివ్గా ఉందా లేదా, మా సంగతి ఏమిటి అనేది ప్రశ్నలు కూడా వచ్చినాయి కదా. వచ్చినప్పుడు ఒకేసారి అంతవరకు ఉన్నటువంటి సమాజాన్ని మార్చాలి, లేక పరివర్తన అని అనుకుంటే స్థూలంగా ఆ పరివర్తనకు సంబంధించిన దృక్పథాలు అన్నీ దెబ్బతింటసాగి, అంటే దానికి వాటికే దెబ్బ తగిలింది. అట్ ద సేమ్ టైం అస్తిత్వ ఉద్యమాలు చాలా మన ఆలోచన విధానాన్ని చాలా ప్రభావితం చేసి చాలా నైతిక సమస్యలు తీసుకొచ్చాయి మనకి. అంటే నైతికంగా మనం కూడా అధికులమే, మనం కూడా ఆధిక్య భావంలో ఉన్నాము, మనం కూడా ఇతరులని ఏదో ఒక మేరకు ఆధిపత్య ధోరణులు తీసుకొస్తాం, మనం కూడా ఇతరులను ఏదో విధంగా బాధిస్తున్నాము అనే స్పృహ అందరిలోనూ తీసుకొచ్చి దాని పట్ల సున్నితంగా ఉన్నవాళ్ళు తమను తాము మార్చుకోవడానికి ప్రయత్నం చేసుకున్నారు, సమర్థకులు అయ్యారు. ఆయా శ్రేణులు, సామాజిక శ్రేణులు, దళితులు కానీ, ముస్లింలు కానీ, స్త్రీలు కానీ, వాళ్ళ గొంతుకి వాళ్ళ ఆకాంక్షలు వ్యక్తపరిచే కొత్త పద్ధతులు వచ్చినాయి. వాటన్నిటికీ కూడా సానుభూతి బాగా పెరిగింది. వాటి ఆధారంగా ఉద్యమాలు పూర్తిగా నెరేటివ్ మారింది. 80s ఉన్న నెరేటివ్ 90s ఉన్న నెరేటివ్ చాలా తేడా వచ్చింది. సమాజాన్ని మొత్తాన్ని మారుస్తున్నాం అనే ఆదర్శం కట్టుబడి ఉన్న శక్తులు ఒకసారి ఈ ప్రభంజనం ముందు బలహీనపడిపోయారు. ఐదర్ గందరగోళంలో పడ్డారు. దీన్ని యాక్సెప్ట్ చేయాలా లేదా, దీంట్లో ఉండే విమర్శలు కూడా చాలా మంది ఫేస్ చేయాల్సి వచ్చింది కదా. దీంట్లో ఈ అస్తిత్వ దృక్పథాల్లో దృష్టిలో ఉన్నటువంటి లోపాలని, దాంట్లో ఉన్న బలహీనతలని ప్రశ్నించడంతో ఆగిపోయారా, దాన్ని మొత్తానికి ఈ ఉభయ సంభాషణలో ఇద్దరు ఏమన్నా మారారా అనేది చాలా పెద్ద ప్రశ్న. అది కాబట్టి కొత్త ప్రగతిశీల భావన అనేది 90 తర్వాత చాలా కుదుపునకు లోనైందని అనుకుంటున్నాను. చాలా దాంట్లో చాలా కొత్త అంశాలు, పార్శ్వాలు, కోణాలు వచ్చి చేరినాయి ఆ భావంలో.